Good morning, all of you. I am Nagesh, Telangana Movement Faculty, Warangal BC Study Circle. సో ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది అనేది డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనేది సిలబస్ 1948 టు 2014 వరకు చేయడం జరిగింది. సో ఈ మూమెంట్ సిలబస్ని సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3గా బైఫర్గేషన్ చేయడం జరిగింది. సెక్షన్ 1 ఐడియా ఆఫ్ తెలంగాణ, దీన్నే భావన దశ అని పేర్కొంటారు. మరి ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1948 నుండి 1970 వరకు. ఇందులో 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. సో అదేవిధంగా సెక్షన్ 2 వచ్చేసి మొబలైజేషన్ ఫేస్, దీన్ని తెలుగులో సమీకరణ దశ అని ప్రస్తావిస్తారు. సో మరి ఇక్కడ ఈ మొబలైజేషన్ ఫేజ్ యొక్క కాలము 1971 నుండి 1990 వరకు. ఇక్కడ కూడా 5 సెషన్స్ అనేవి 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. సో అదేవిధంగా థర్డ్ యూనిట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ 1991 నుండి 2014 వరకు. సో ఇక్కడ కూడా 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. సెక్షన్ 1 ఐడియా ఆఫ్ తెలంగాణ 5 యూనిట్స్. సెక్షన్ 2 వచ్చేసి మొబలైజేషన్ ఫేస్ 5 యూనిట్స్. సెక్షన్ 3 వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ కూడా 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ప్రధానంగా మూమెంట్పై పట్టు సాధించాలంటే మీరు బేసిక్గా ఏం చేయాలంటే తెలుగు అకాడమీ బుక్, సెకండ్ వన్ వచ్చేసి వి ప్రకాష్ బుక్, ఈ 2 పుస్తకాలను చదివి నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలా. ఆ తర్వాత ఫర్దర్గా ప్రైవేట్ బుక్స్ని సేకరించి అదనపు సమాచారాన్ని సేకరించుకుంటూ మీ ప్రిపరేషన్లో భాగంగా సో మీరు ఏదైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో సో గతంలో తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అంశం మీద, టాపిక్ల మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు, నెక్స్ట్ మనం ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి అనేది అనాలిసిస్ చేసుకుంటూ ప్రతి టాపిక్ చదివితే ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో బీసీ స్టడీ సర్కిల్ వరంగల్